ఎంత పొరపాటయింది. వాడవాడా తిరిగిన మేము ఆ వాడ మాట ఎలా మర్చిపోయాం? చిత్రంగా ఉంది దైవలీల. సరే, ఈయన మాకు గురువు లాంటి వాడు. ఆ దత్త సద్గురువే ఈయనకు గుణపాఠం చెబితే బాగుంటుంది. ఎవరో అయ్యూరోళ్ళు ఉంది, పరాయిరోడే ఉంది. మన ఇద్దరు కొత్త ఏంటి? బాబు నాయన, இந்த దారి మహిష్మతీపురం పోదా ఎన్న? అవును స్వామి, మన ఊరు దక్షిణ దేశం రొంబ మహాక్షేత్రం. ఆహా, ఎవరి కోసం వస్తుంటారు స్వామి? ఒడతరి కోసం ఎన్న. ఇక్కడ దత్తాత్రేయ స్వామి భక్తులు రొంబ మంది ఉన్నారు. వ్రతం చెయ్యరాంగో అది చూసి పోదామని వందో. అవును స్వామి, ఎలాగో వచ్చారు దేవుళ్ళని. మా చేత అనంలో నుంచి పడు బాబు, మీ పుణ్యం ఉంటుంది. అవును బాబు, పుణ్యం ఉంటుంది బాబు. మేము రోయిస్తానంటేనే కాళ్ళు లేదు. అలాగే చేయిస్తా. లెండి లెండి. ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షసాం కుర్వే ఘంటారవం తత్ర దేవతాహ్వాన లాంఛనం. అయ్యారు మంత్రం చెప్పలేరా? ఎగ్గోగోళ మీరు. ఓం అనఘాయ నమః, భూతాయ నమః, ఓం సద్గురవే నమః, ఓం మహాదేవ్యై నమః, ఓం శాంతి లక్ష్మ్యై నమః, ఓం లోకమాత్రే నమః. చూస్తూ ఊరుకుంటే లాభం లేదు. మన సంఘపు కట్టుబాట్లను తెంచిన ఆ విధం ఎవడో మొహం మీద ఉండేసి దవలు వాయించి వద్దాం. పదండి. ధూపదీపానంతరం నైవేద్యం. అమ్మా, నైవేద్యం ఏముంది? నేను తినేదే ఆ సాలికేను. తీసుకురా. భేషుగ్గా ఉంది. అమ్మా, ఆ స్వామి వారికి గోవు పాలు రొంబ అదిగా ఆవు పాలు నైవేద్యం పెట్టలేదా ఎన్నా? ఆవు పాలా? ఇంటి ముందు ఆవుంది, దాని పాలు పెడితే ఎన్న నష్టం? అదే సామే, అది పాలిచ్చేది కాదు, ఒట్టిపోయిన గుడ్డు. తోడు కోసం కొనుక్కొచ్చాం. రేపో మాపో. శివ 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 శివ, ఎన్నమాట ఎన్నమాట. గోవు మనకి తల్లి, లక్ష్మి, ఎల్లా అదిగా. గోవు దత్తస్వామికి రొంబ ప్రియం. అదిగా స్వామి, ఎన్న కాదు, గోవు తల్లి. తల్లిని చంపుతారా? అబ్బబ్బబ్బబ్బబ్బా, అది ఒట్టిపోయిన గుడ్డని చెప్తా ఉండదా స్వామి? ఎన్నయ్యా, పాడి గోవుని పెట్టుకొని ఒట్టిపోయిన గుడ్డని చెప్తావి. కాదు స్వామి, నా మాట నమ్మండి. ఇది ఇతికి చూడు. ఏమి శాస్త్రం అండి బాబు. సంఘ నిర్ణయాన్ని కట్టుబాటును కాలరాచి ఇక్కడి నిర్వాహకం వెలిగిస్తున్నాడు. ఎవడు వాడు? వాడు బ్రాహ్మణుడైనా బయటకు రమ్మను. పండితరుగనే మన అపరాధం ఎన్నటి ఎన్న విట్రా దున్నా నంగనాచిన నా తప్పేమిటంటావా? సిగ్గులేదు. ఆగండి. పాహిమాం మహాప్రభు, పాహిమాం. దేవా, సద్గురుదేవా, ఇన్నాళ్లకు నా రాజ్యాన్ని పావనం చేశావా తండ్రి? నా మీద కరుణ కలిగిందా ప్రభు? నా ప్రజల దోషాలన్నీ నావే ప్రభు, నన్ను శిక్షించు. మేమంతా అజ్ఞానులం, నీ మాయను గ్రహించగలమా ప్రభు? అనుగ్రహించు. నిజ రూపంతో సాక్షాత్కరించి మమ్మను గురుదత్త. జై గురుదత్త, జై గురుదత్త, జై గురుదత్త. విద్వాంసులారా, ఎందుకలా ద్వేషభావక్షుతులై మీ మనసులను కల్లోన పెట్టుకుంటారు? మహిమాన్వితమైన విద్య
మీ దగ్గర ఉంది. మంచి గంధం వంటి మనసు వీరి దగ్గర ఉంది. మీరు అణువంత ఆదరణ చూపితే వీళ్ళు ఆకాశమంత పొంగిపోతారు. చెప్పినట్టు విని ఉత్తమ మార్గానికి వస్తారు. ఈనాడు మీరు ఎవరినైతే అధములని అణగదొక్కుతున్నారో వారే రాబోయే యుగాలలో పురోగాములవుతారు. ఇది వీళ్లకు నేనిస్తున్న వరం. దేవా, క్షమించు. స్వామి, మీరు ప్రసాదించిన పాలు. తల్లి, ఈ పాలు, ఆ పూజలోని వంటకాలు అందరికీ పంచిపెట్టు. అట్టగే స్వామి. వెళ్ళు. గురుదత్త ప్రభు, మా రాజ్యంలో సాక్షాత్కరించాం. మీ పాదధూళితో నా మందిరాన్ని పావనం చేయవా స్వామి? స్వామి, ఇంటికొచ్చి స్వయంగా పూసి ఉంచి ఆరగించకుండా వెళ్ళిపోతావా స్వామి? స్వామి, ప్రసాదం అందరికీ పంచిపెట్టండి. అట్లాగే స్వామి. రాయే. మిఠాయి 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 దత్త మిఠాయే, మిఠాయి 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 దత్త మిఠాయే, దత్త మిఠాయే, దత్త మిఠాయే, దత్త మిఠాయే, దత్త మిఠాయే. ఎత్తేది కాదు, పలోనా దొరికేది కాదు, గంపలోనా ఎత్తేది కాదు. మిఠాయి 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 దత్త మిఠాయే, దత్త మిఠాయే, దత్త మిఠాయే. ఎంత తిన్నా కరిగేది కాదు, ఎవరికి తిన్నా కరిగేది కాదు. ఎంత తిన్నా ఏం దేవతా సార్వభౌమ, 3 యజ్ఞాలు చేసి ఈ పదవికి వచ్చావు. నిత్యం మహాత్ముల సన్నిధిలోనే ఉంటావు. అంతేకాక దత్తాత్రేయ స్వామి వారి దర్శనం కూడా చేసుకున్నావు. జ్ఞానతృష్ణ లేకపోగా ఇంద్రియలోనుడు విహరించడానికి సిగ్గులేదటయ్యా నీకు? కొత్త చేతుల లొట్టరాజా, దత్తాత్రేయ దయతో కావరించిన నీకు కళ్ళు నెత్తికెక్కాయిరా. నీ జ్ఞాననిష్ట ఏ పాటిదో నేను చూస్తాను. చతుర్దశ భవనాధిపత్య ప్రవక్తి, కార్తవీర్యార్జున చక్రవర్తి, జయము జయము. విప్రోత్తములకు స్వాగతం. మహాత్మా, ఎక్కడి నుండి తమ రాక? ఏం చెప్పను మహామంత్రి, నాది ఒకే ఒక కోరిక. అది తీర్చే దాట దొరక్క లోకాలన్నీ తిరుగుతూ చివరికి ఇక్కడికి వచ్చాను. మీకు కావాల్సిందేమిటో అడగండి. సందేహం ఎందుకు, అడగండి. ధన్యోస్మి. ఏమీ లేదు మహారాజా, ఆకలి ఉన్నవాళ్ళు ఈ పూటకు ఆకలి తీర్చండి, అంతే చాలు. అంతే కదా, ఈ పూటకి మీకొక మంచి విందే ఏర్పాటు చేస్తాను. మహారాజా, నా ఆకలి అంత తేలిగ్గా తీరేది కాదు. ఏమిటి, మా ప్రభువులే తీర్చలేనంత ఆకలాది? మహాత్మా, మీరు అగ్నికల్పుడు. ఇక మీ ఆకలి ఎలా అల్పం అవుతుంది? కోరుకోండి. కోరుకోటానికే మహారాజా, కోరిక వృధాకార. ఏమి, ఈ కార్తవీర్యుని మాట వృధా కావడమా? యథేచ్ఛగా మీ క్షుదాగ్ని శమింపజేసుకోండి. అయితే నా స్వేచ్ఛాగతికి ఆటంకం కలగకుండా అండగా నిలబడు.
మమ్మల్ని కాపాడండి. నీవా ఈ ఘోర కృత్యాలకు కారకుడు? మూర్ఖుడా, ఇదా నీవు తెగించి చేసిన మహాదానం. వెంట నుండి మునిపిల్లల మాధ్యానం మంట గడుపుతున్నావా? నీచుడా, గర్వాంధుడే వివేకం కోల్పోరా. ఈ ఘోర పాప ఫలం నీవు అనుభవింపక తప్పదు. ఒక మునికుమారుని చేతిలో నీకు దారుణమవడం తథ్యం. సన్నజాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, పెదవులు అడిగిన రుచి రాత్రి, కౌగిలి అడిగిన కసి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి. సన్నజాజి పక్క మీద సంకురాత్రి,